నిర్గమకాండము 7వ అధ్యాయము. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని. నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును. నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలుకవలెను. ఫరో తన దేశంలో నుండి ఇశ్రాయేలీలను పోనీయవలెనని నీ అన్నయైన అహరోను అతనితో చెప్పును. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశంలో నా సూచక క్రియలను నా మహత్కార్యములను విస్తరింపచేసెదను. ఫరో మీ మాట వినడు, కాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇశ్రాయేలీలైన నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించెదను. నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలీలను వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురనెను. మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి, అలాగుననే చేసిరి. వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 ఏండ్లు, అహరోనుకు 83 ఏండ్లు. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యము కనపరచుడని మీతో చెప్పునప్పుడు నీవు అహరోనును చూచి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దాన్ని పడవేయుమనుము, అది సర్పమొగును. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్లి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయెను. అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి. వారిలో ప్రతి వాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను. కాని అహరోను కర్ర వారి కర్రలను మృంగివేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయను కనుక అతడు వారి మాట వినకపోయెను. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, ఫరో హృదయము కఠినమైనది, అతడు ఈ ప్రజలను పోనీయనొల్లడాయెను. ప్రొద్దున నీవు ఫరో యొద్దకు వెళ్ళుము. ఇదిగో అతడు ఏటి ధరికి పోవును. నీవు అతనిని ఎదుర్కొనుటకు ఏటి ఒడ్డున నిలిచి పాముగా చేయబడిన కర్రను చేతపట్టుకుని అతన్ని చూచి అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు గాను హెబ్రీల దేవుడైన యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను. నీవు ఇది వరకు వినకపోతివి. కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా నేను యెహోవానని దీన్ని బట్టి నీవు తెలుసుకొందువని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతిలో ఉన్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును, అది రక్తముగా మార్చబడును. ఏటిలోని చేపలు చచ్చును, ఏరు కంపు కొట్టును. ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడుదురని చెప్పుమనెను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకుని ఐగుప్తు జలముల మీద అనగా వారి నదుల మీదను వారి కాలువల మీదను వారి చెరువుల మీదను వారి నీటి గుంటలన్నిటి మీదను నీ చెయ్యి చాపుము, అవి రక్తమొగును. ఐగుప్తు దేశమందంతటను మ్రాను పాత్రలలోని రాతి పాత్రలలోను రక్తము ఉండునని అతనితో చెప్పుమనెను. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్లన్నీయూ రక్తముగా మార్చబడెను. ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపు కొట్టెను. ఐగుప్తీయులు ఏటి నీళ్లు త్రాగలేకపోయిరి. ఐగుప్తు దేశమందంతటా రక్తము ఉండెను. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను. అతడు మోషే అహరోనుల మాట వినకపోయెను. జరిగిన దానిని మనస్సున పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళెను. అయితే ఐగుప్తీయులందరూ ఏటి నీళ్లు త్రాగలేక త్రాగునీళ్ల కొరకు ఏటి ప్రక్కలను త్రవ్విరి. నిర్గమకాండము 8వ అధ్యాయం. యెహోవా ఏటిని కొట్టి 7 దినములైన తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్లి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు వారిని పోనీయనొల్లని యెడల ఇదిగో నేను నీ పొలిమేరలనన్నిటినీ కప్పల చేత బాధించెదను. ఏటిలో కప్పలు విస్తారంగా పుట్టును. అవి నీ ఇంట నీ పడక గదిలోనికి నీ మంచము మీదకి నీ సేవకుల ఎండ్లలోనికి నీ జనుల మీదికి నీ పొయ్యిలలోనికి నీ పిండి పిసుకు తొట్లలోనికి ఎక్కి వచ్చును. ఆ కప్పలు నీ మీదికి నీ జనుల మీదికి నీ సేవకులందరి మీదికి వచ్చునని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పుమనెను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోనును చూచి నీ కర్ర పట్టుకొని ఏటిపాయల మీదను కాలువల మీదను చెరువుల మీదను నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశము మీదకి కప్పలను రాజేయుమని అతనితో చెప్పుమనగా అహరోను
ఐగుప్తు జలముల మీద తన చెయ్యి చాపెను. అప్పుడు కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్తు దేశమును కప్పెను. శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అలాగు చేసి ఐగుప్తు దేశము మీదకి కప్పలను రాజేసిరి. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, నా యొద్ద నుండి నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించమని యెహోవాను వేడుకొనిడి. అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చెదనెను. అందుకు మోషే, నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును. ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండునట్లును, అవి నీ మీదను నీ ఎండ్లలోనూ ఉండకుండా చంపబడినట్లును, నీ కొరకును నీ సేవకుల కొరకును నీ ప్రజల కొరకును నేనెప్పుడు వేడుకొనవలెనో చెప్పుమని ఫరోను అడుగగా అతడు రేపే అనెను. అందుకతడు, మా దేవుడైన యెహోవా వంటి వారెవరునూ లేరు అని నీవు తెలుసుకొనున్నట్లు నీ మాట చొప్పున జరుగును. అనగా కప్పలు నీ యొద్ద నుండి నీ ఎండ్లలో నుండి నీ సేవకుల యొద్ద నుండి నీ ప్రజల యొద్ద నుండి తొలగిపోవును, అవి ఏటిలోనే ఉండునెను. మోషే అహరోనులు ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళినప్పుడు యెహోవా ఫరో మీదికి రాజేసిన కప్పల విషయంలో మోషే అతని కొరకు మొరపెట్టగా యెహోవా మోషే మాట చొప్పున చేసిరి కనుక ఎండ్లలోనేమి వెలుపలనేమి పొలములలోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయెను. జనులు వాటిని కుప్పలుగా వేసినప్పుడు భూమి కంపు కొట్టెను. ఫరో ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరుచుకుని వారి మాట వినకపోయెను. అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశమందంతటను పేలగునని అహరోనుతో చెప్పుమనగా వారు అట్లు చేసిరి. అహరోను తన కర్రను పట్టుకుని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుష్యుల మీదను జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశమందంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయెను. శకునగాండ్రు కూడా పేలను పుట్టించవలెనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి, కాని అది వారి వల్ల కాకపోయెను. పేలు మనుష్యుల మీదను జంతువుల మీదను ఉండగా శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను, అతడు వారి మాట వినకపోయెను. కాబట్టి యెహోవా మోషేతో, నీవు ప్రొద్దున లేచి ఫరో ఎదుట నిలువుము, ఇదిగో అతడు ఏటి యొద్దకు పోవును, నీవు అతని చూచి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు నా ప్రజలను పోనియ్యని ఎడలా చూడుము, నేను నీ మీదికిని నీ సేవకుల మీదికిని నీ ప్రజల మీదికిని నీ ఎండ్లలోనికి ఏగల గుంపులను పంపెదను. ఐగుప్తీల ఇండ్లును వారున్న ప్రదేశమును ఏగల గుంపులతో నిండి ఉండును. మరియు భూలోకములో నేనే యెహోవాను అని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలను నివసించుచున్న గోషెను దేశమును వినాయించదను. అక్కడ ఏగల గుంపులుండవు. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను. రేపు ఈ సూచక క్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్టు నీవు చెప్పవలెను అనెను. యెహోవా అలాగు చేసెను. బాధకరమైన ఏగల గుంపులు ఫరో ఇంటిలోనికి అతని సేవకుల ఎండ్లలోకి వచ్చి ఐగుప్తు దేశం అంతటా వ్యాపించెను. ఆ దేశము ఏగల గుంపుల వలన చెడిపోయెను. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, మీరు వెళ్లి ఈ దేశములో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా మోషే, అట్లు చేయతగదు, మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీలకు హేయము. ఇదిగో మేము ఐగుప్తీలకు హేయమైన బలిని వారి కనుల ఎదుట అర్పించిన యెడల వారు మమ్ము రాళ్లతో కొట్టి చంపుదురు కదా. మేము అరణ్యములోనికి 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి అర్పించుదుమనెను. అందుకు ఫరో, మీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మును పోనిచ్చేదను, కాని దూరము పోవద్దు, మరియు నా కొరకు వేడుకొనుడనెను. అందుకు మోషే, నేను నీ యొద్ద నుండి వెళ్లి రేపు ఈ ఏగల గుంపులు ఫరో యొద్ద నుండి అతని సేవకుల యొద్ద నుండి అతని జనుల యొద్ద నుండి తొలగిపోవునట్లు యెహోవాను వేడుకొందును, కాని యెహోవాకు బలి అర్పించుటకు ఫరో జనులను పోనీయక ఇకను వంచన చేయకూడదని చెప్పి ఫరో యొద్ద నుండి బయలు వెళ్లి యెహోవాను వేడుకొనెను. యెహోవా మోషే మాట చొప్పున చేయగా ఏగల గుంపులు ఫరో యొద్ద నుండి అతని సేవకుల యొద్ద నుండి అతని ప్రజల యొద్ద నుండి తొలగిపోయెను. ఒక్కటి అయినను నిలువలేదు. అయితే ఫరో ఆ సమయము కూడా తన హృదయమును కఠినపరుచుకుని జనులను పోనీయడాయెను.